విజయవాడ గోల్డ్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తమిరి జ్యువెలరీ అధినేత శ్రీకాంత్ తమిరి. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి, పట్టుదల ఎంతగానో ఉన్నాయి. తన తాత, తండ్రి తర్వాత మూడో తరం వారసుడిగా తమిరి జ్యువెలరీ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. 25 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధించారు. జ్యువెలరీ రంగంలో మరింత అగ్రభాగంలో దూసుకెళ్లేలా జ్యువెలరీ రంగానికి సంబంధించిన ప్రత్యేక కోర్సును కూడా పూర్తి చేశారు. కస్టమర్ల ఆదరాభిమానాలు పొందడంతో విజయవాడలోని తమిరి జ్యువెలరీ సంస్థ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుత కాలంలో జ్యువెలరీ బిజినెస్ అనేది కత్తి మీద సాము వంటిదంటున్నారు శ్రీకాంత్ తమిరి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ తమిరి. తమిరి జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ స్థాయికి రావడానికి కారణం మా తాతగారు, మా నాన్నగారు దగ్గర నుంచి వస్తున్న వ్యాపార సంస్థలు. ఈ బంగారపు వ్యాపార సంస్థ నడపడం అనేది కత్తి మీద సాము లాంటిదండి. దీనికోసం ప్రత్యేకంగా చదువుకోవాలి. దీని గురించి సాధక బాధకాలు తెలియాలని అంటే, వ్యాపారంలో అడుగు ముందు పడాలని అంటే కస్టమర్లని చూడాలి, అదే పద్ధతిలో పనిచేసే సంస్థల్ని చూడాలి, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ లో ప్రొడక్షన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. వీటిలన్నిటిని కూడా నేను చూస్తూ నాకు దగ్గర 2020 నుంచి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు దాదాపు 25 సంవత్సరాలు కాలంలో నేను ఎన్నో సాధక బాధకాలు చూస్తూ పెరిగినోడిని. దానికి తగ్గట్టుగా నేను కొన్ని చదువులు కూడా ప్రత్యేకంగా చదువుకోవాల్సి వచ్చింది. జ్యువెలరీ రంగానికి వచ్చేసరికి అందరూ కూడా చదువు అనేది అవసరం లేదని చెప్పి వ్యాపార సంస్థల్లోకి డైరెక్ట్ గా వచ్చి కూర్చుంటారండి. పెట్టుబడులు పెట్టి దాన్ని క్యాపిటల్ రొటేషన్ చేద్దామన్న నిర్ణయంతో వెళ్తారు. కానీ దీనికి కస్టమర్ అవసరాన్ని గుర్తించి వస్తువు నాణ్యత పరంగా కానీ, చేయించే విధానం పరంగా కానీ దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇది ఒక ఎడ్యుకేషన్ ఉందండి. దానికోసం నేను ప్రత్యేకంగా చాలా సమయం, చాలా కాలం చదువు మీద చాలా కేటాయించాను. జ్యువెలరీ డిజైనింగ్ చేశాను, జమాలజీ చదువుకున్నాను, డైమండ్స్ గ్రేడింగ్ మీద చదువుకున్నాను, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేశాను, అదే విధంగా మార్కెట్ ఎనలిటిక్స్ మీద కూడా సమయం అనేది బోల్డ్ కేటాయించాను. ఒక పద్ధతి విధానంగా చేసుకుంటూ వస్తున్నాను. ఎవరైనా కూడా బంగారపు సంస్థలకి ముక్కు చూపినట్టయితే, దీని కనుక సంస్థలు ఇలాగే ఎదగాలి అని కోరుకున్నట్టయితే కనుక పిల్లల్ని చదివించండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టకపోయినా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయండి. ఈ వ్యాపారంలో కస్టమర్ అనే వాళ్ళకి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చాం. కారణం ఏంటంటే, ముందున్న తరాలు కానీ నాకు తర్వాత వచ్చే తరాలకు కానీ నమ్మకం అనేది ముఖ్యమైనది. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఒక జనరేషన్ తో ఆగకుండా తరతరాలుగా ముందుకు వెళ్ళడం కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మేము మార్చాం. కస్టమర్ అనే వ్యక్తికి మేము మా జనరేషన్ లో చేసి వెళ్ళిపోతే తర్వాత వచ్చే వాళ్ళకు కూడా సంస్థ అనేది కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి ఎప్పుడు కావాలన్నా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ వస్తువుల్ని ట్రాన్స్పరెంట్ గా లెక్క చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కింద మార్చాం. ఈ విధంగా బంగారపు వ్యాపార సంస్థలు అనేవి సంస్థ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో రన్ చేస్తారు. మీకు కూడా ఇలాంటి జనరేషన్స్ ఇట్లాగా క్యారీ ఫార్వర్డ్ అయ్యి వస్తున్నట్టు అయితే కనుక లెక్కని కానీ, కొనుగోలుదారుడు అవసరం కానీ, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ని కానీ అన్ని అర్థం చేసుకొని పిల్లలకి దీని మీద అవగాహన కలగ చేయండి అని కోరుకుంటున్నాను.